అందరికీ నమస్తే. ఈరోజు మనం దాదాపు ఒక 26 కిలోమీటర్ల అడవిలోకి రావడం జరిగింది. అది ఎక్కడ అంటే ప్రతాగిరి గుత్తమ్మ గుట్ట అని అంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఒక వాగులో దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం ఆ వాగులో ఉన్న విగ్రహం ఏదైతే ఉందో శ్రీ వెంకటేశ్వర్ల స్వామి విగ్రహం కోసం రావడం జరిగింది. మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో కూడా చూసాం, కొంతమంది పెట్టారు. దాని మీద మీకు ఫుల్ వీడియో అందిద్దామని దాదాపుగా చెప్పులు వేసుకోకుండా దేవుని కోసం ఈ అడవిలోకి రావడం జరిగింది. అయితే ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి రావడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 20 కిలోమీటర్ల మేరకు అడవిల నుంచి, ప్రతాగిరి అడవిల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే విగ్రహం అమ్మవారి విగ్రహం లాగా కనబడుతుంది. చూడండి స్పష్టంగా. ఇంతసేపు ఇందులో వాటర్ అన్ని తీసినా కూడా మళ్ళీ వాటర్ రావడం జరిగింది. ప్రజలు, గ్రామస్తులు అయితే జేసీబీ కోసం వెయిట్ చేస్తున్నారు. అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు మనకి ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. కాబట్టి ఇది దాదాపుగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏం చెప్తున్నారు అంటే ఇది దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. దీనికి ప్రత్యేకత ఏంది అని అంటే ఎంత తీసినా కూడా రావట్లేదు. చాలా లోతున, అంటే ఒక దాదాపుగా ఇక్కడ అంచనా ఎలా ఉందంటే ఒక 6 ఫీట్లు 5 ఫీట్ల లోపు, 7 ఫీట్ల పైగా పొడుగ్గా చాలా పెద్దగా ఉంది. అయితే ఈ విగ్రహం కొంచెం పైన విరిగినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే ఏదైతే కొంతమంది ఈ బంగారం కోసం తిరిగే వ్యక్తులు ఉంటారో దీన్ని దీన్ని వాళ్ళు ఇలా ట్రాక్టర్ పెట్టి గుంజినట్టు కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. స్పష్టంగా కనబడుతుంది చూడండి. ఇక్కడ ఇక్కడ చూడండి, అమ్మవారి విగ్రహం లాగానే ఉంది. అందరు వెంకటేశ్వర స్వామి అని అనుకున్నారు, కానీ అమ్మవారి విగ్రహం స్పష్టంగా కనబడుతుంది. ఇది ఇలా కావడానికి కారణం కూడా కొంతమంది దుండగులు, ఎవరైతే ఈ బంగారం దవ్వే బ్యాచ్ ఉంటుందో వాళ్ళే దీన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇంకో ముక్క కూడా అక్కడ కొంచెం దూరపాటు చేన్లో పెట్టి వెళ్ళడం జరిగింది.
అక్కడ లూజ్ అయితే వెనక తీయండి బకెట్ కొంచెం ఇసుక తీసి అటు కడగ వేయమన్న వాటర్ ఫ్లో వస్తుంది ఇట్లున్నది పడుకున్నట్టున్నది క్రాస్ ఇట్లున్నది అన్న కొద్ది ఈటనే పెట్టుకైతే ఇసుక ఫ్లో వస్తాయి సార్ మీరు అక్కడ వచ్చేయండి అడలే అన్న వేడికి రా అటే అటే ఇవ్వండి అటే అటే కొంచెం అక్కడిది తీస్తారు అక్కడ ఉపయోగం ఏం కదా సార్ అది తీస్తే ఇటు ఒరిగినట్టయితే ఇక్కడనే ఉన్నాయి అది ఈరోజు వాటర్ పెట్టి వాటర్ తోడితే ఆయనకి కూడా తీయడానికి ఈజీగా ఉంటుంది అవునా అంటే ఎంత పెట్టింది పైపులు పెట్టాను మోటరు బాగా వెయిట్ ఉంటుంది అటానే ఒకటి ఇంకా ఆయన చెప్పండి ముందుకు రావద్దని చెప్పండి బండి ముందుకు రావద్దు మరి వెనక నుంచి అన్నా చేయండి ఇగో అన్నవండి ఏం కాదు రైట్